హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడు. సార్, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, అసలు డయాబెటీస్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి ఇది వచ్చినప్పుడు మనం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? డయాబెటీస్ చాలా మందిలో మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తుంటుంది. ఇది ఎందుకంటే అందరూ ఆచరించే విధానం. సో ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళ యొక్క ఆహారము, జీవన విధానం వీటి యొక్క లోపాల వల్ల వస్తుంది. అంటే ఉదర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, సరిపడినంత వ్యాయామం లేకపోవడం, అంటే ఆహారానికి తగ్గ శ్రమ, శ్రమకు తగ్గ ఆహారం, ఈ రెండు లోపాల వల్ల వస్తుంది. బాగా కష్టపడుతున్నారు, సరిపడినంత మంచి పోషకాహారం లేదు, రోగగ్రస్తుడు అవుతాడు. అంటే బాగా తింటున్నారు, దానికి తగినంత శ్రమ చేయట్లేదు, అది లోపల పేరుకుంటుంది, ఇది వస్తుంది. ఇంకోటి ఏంటంటే జెనెటిక్గా వస్తుంది. ఎందుకంటే కొంతమందికి తల్లిదండ్రులకు ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా ఆహారము, జీవన విధానాన్ని మార్పు చేసుకొని బాగు చేసుకోవచ్చు. రెండోది, నేటి ఆహార విధానాలు డిసీజ్ రావడానికి కారణమవుతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తినడం, సమయం పాటించకపోవడం, ఆహార నియమాలు ఏంటో తెలుసుకోకపోవడం, ఆరోగ్య నియమాలు తెలుసుకోకపోవడం, జీవన విధానం సక్రమంగా లేకుండా పోవడం, విరుద్ధమైన జీవన విధానం, ప్రకృతికి విరుద్ధంగా జీవించడం, ప్రకృతికి విరుద్ధమైన పదార్థాలను సేవించడం, విరుద్ధ ఆహార పదార్థాలు అంటే ఏవి ఎప్పుడు కలిపి ఎలాంటివి తీసుకోవాలో తెలియకపోవడం, ఒక రొటీన్ ఆహారం తీసుకుంటూ ఉండడం, అంటే రోజు పొద్దున లేస్తే ఇడ్లీ, మధ్యాహ్నం రైసు, రాత్రి చపాతి, ఇది ఒక మారకుండా సైకిల్ అలాగే నడుస్తూ ఉంటుంది. డిఫరెంట్ ఆహారాలతో మార్చుకోకపోవడం, వాటి యొక్క ఆహార మోతాదును మార్చుకోకపోవడం. అంటే చూడండి, ఆకుకూరలు బాగా తినాలి, కూరగాయలు బాగా తినాలి. మన ఆహారంలో కూరగాయలు 40% పైగా ఉండాలి, ఆకుకూరలు కనీసం 30% ఉండాలి, గింజ ధాన్యాలు ఒక 20% అయినా వాడుతుండాలి, ఇక పళ్ళు ఒక 10%. ఇలా ఉంటే ఇది 100% ఆహారం అవుతుంది. ఒకవేళ మాంసాహారం తినే వాళ్ళైతే మాంసాహారాన్ని, శాకాహారాన్ని మిక్స్ చేయకుండా తీసుకోవడం. అంటే వండడంలో అవి మసాలాలు వేసి వండుతారు, అక్కడితో బాగానే ఉంటుంది. కానీ ఈ వెజిటేరియన్ ఫుడ్ని మళ్ళీ దాంతోపాటు ఇంకొక మునక్కాడలు వేసి వండడము, లేదంటే దాంతోపాటు తీసుకోవడం. రెండోది అంటే వివిధ రకాల జంతువుల మాంసాలన్నింటినీ కలిపి ఒకేసారి తీసుకోవడం. ఫంక్షన్కి వెళ్తే మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, ఇంకేవో చాలా రకాలు ఉంటాయి, ఒకవైపు గుడ్లు ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి. వీటన్నిటినీ కలిపి ఒకేసారి తినడం, దాంతోపాటు మళ్ళీ స్వీట్ లాంటివి తీసుకోవడం. సో ఇలాంటి విరుద్ధమైన ఆహార జీవన విధానాల వల్ల, ఆహార సేవనం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఉంది. ఈ మధుమేహం అంటే దీన్ని డయాబెటీస్ అంటారు. ఇది 2 రకాలుగా ఇచ్చారు. ఒకటి టైప్ 1, టైప్ 2 అనేసి ఆధునికంగా చెప్పే శాస్త్రంలో. ఇంకా చెప్పుకోకపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఒకటి ఉంది, పిల్లలకు వచ్చే ఒకటి ఉంది, జువెనైల్ డయాబెటీస్ అంటారు. సో ఈ విధానం అన్నా కూడా ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు జువెనైల్ డయాబెటీస్ వచ్చిందంటే తల్లి ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు చేసిన దోషం కావచ్చు, అంటే లేదంటే ప్రెగ్నెన్సీకి ముందు వీర్యకణాలు, అండాలు సక్రమంగా ఆరోగ్యకరంగా లేకుండా పోవడం వల్ల వాళ్ళకి రావచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆమెకి, తల్లికే డయాబెటీస్ వచ్చిందంటే తన ఆహార విధానం, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు. దాన్ని అక్కడే వైద్యుల పర్యవేక్షణలో సరి చేసుకోవచ్చు. అంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఫుడ్ తీసుకోకపోయినా కూడా బాబు పాప పుట్టిన తర్వాత వాళ్ళకి అంటే పెరుగుతున్న కొద్దీ సమస్యలు వస్తూ ఉంటాయా సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా? అవును, అంటే వీళ్ళు సరైన ఆహార విధానం లేకపోతే రావచ్చు అనమాట. లేదంటే వాళ్ళ ప్రెగ్నెన్సీకి మునిపే వీళ్ళు రోగగ్రస్తులు అయి ఉంటారు, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వాళ్ళు దాన్ని అప్పుడు ఆ వయసులో గుర్తించరు, ఆ రోగాలు ఏమున్నాయి ఏంటని గుర్తించరు. శరీరాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఒకటి చెప్తుంది ఆయుర్వేదం. అందుకనే ఓల్డెన్ డేస్లో మ్యారేజ్ చేస్తున్నారంటే వాళ్ళకు ముందే ఒక విరేచనానికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు 1-2 సార్లు విరేచనం చేయించడం, కొన్ని ఆహార పదార్థాలు తినొద్దని చెప్పడం, వాళ్ళని వెజిటేరియన్గా కొన్ని రోజులు ఉంచడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు అవి మారిపోయినాయి ఈ రోజుల్లో. కాబట్టి అంటే వాళ్ళకు మంచి ఎగ్స్, మంచి స్పెర్మ్స్ డెవలప్ అవ్వడం కోసం అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు అవి లేదు కాబట్టి ఇప్పుడు ఏది పడితే అది తింటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలోనే నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు, అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అవి మిక్స్డ్ ఫుడ్ తింటున్నారు, దాంతోపాటు ఐస్ క్రీమ్లు, కేకులు, ఇంకా పెళ్ళయిందని చెప్పిన ఒక 4 రోజుల పాటు మ్యారేజ్ ఫంక్షన్స్ అని రోజు కేకులు తింటడం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అదే సమయంలో కన్సీవ్ అయిందనుకోండి, వాళ్ళకి పుట్టే వాళ్ళకి ఏదైనా రోగాలు రావచ్చు. అంటే ఇక్కడ అందుకని
ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ కూడా చాలా వరకు ఏదో ఒక సమస్యతోనే పుడుతున్నారు తప్ప అవును పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టడం లేదు. అవును సో అది మన యొక్క ఆహార విధానం, జీవన విధానం తప్పు. దీన్ని తెలుసుకోకుండా చేయడం వల్లనే ఈ యొక్క మధుమేహం అనేది వస్తుంది. ఓకే తర్వాత పెరుగుతుండేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ, మానసికంగా కానీ ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే వస్తుంది తప్ప మధుమేహం ప్రత్యేకంగా డిసీజ్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఇది ఒక డిజార్డర్. ఓకే ఈ డిజార్డర్ని ఆర్డర్లోకి పెట్టుకోవాలి. ఎలా ఆర్డర్లో పెట్టాలి? దీనికి ఆహార ఏమైనా విధానం, జీవన విధానంతో పెట్టాలి. ఓకే అది. దీనికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా సార్? రెమెడీస్ చాలా ఉన్నాయండి. ముందు వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యకరంగా, సరే ఇప్పుడు డయాబెటీస్ వచ్చేసింది, నేను ఇది లేకుండా చేసుకోవాలని ఉద్దేశం వాళ్ళ మనసులో డెవలప్ అవ్వాలి. నాకు యొక్క రోగాన్ని డాక్టర్ లేకుండా చేయాలనుకోకూడదు, నాకు నేను లేకుండా చేసుకోవాలని అనాలి, వాళ్ళు అనుకోవాలి. అంటే దానికంటే అప్పుడు వాళ్ళు తగిన ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు శరీరాన్ని శుద్ధి చేయించడం అనే కార్యక్రమం ఆయుర్వేదంలో మేము శోధన చికిత్స అని ఒకటి చేస్తాం. ఓకే అంటే శరీరంలో ఉండే లోపాలను, దోషాలన్నింటినీ తొలగించే విధానం. అలా వాళ్ళకి ఆ లోపల ఉండే తొలగించడం ద్వారా వీలైనంత వరకు వాళ్ళకు 15-20 రోజుల్లోనే డయాబెటీస్ అనేది లేకుండా చేసేయచ్చు. ఓకే తర్వాత వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి చెప్పినట్టు. ఓకే అలా చేయకుండా మళ్ళీ మేము మొదటికి వచ్చేసాము, పాత పద్ధతిలోనే జీవిస్తాము, పాత పద్ధతిలోనే ఆహారం తింటాము అంటే అది తగ్గిపోయినా సరే మళ్ళీ జీవితంలో అది నెలలోనే డెవలప్ అవ్వచ్చు, లేదా 6 నెలల్లో డెవలప్ అవ్వచ్చు, సంవత్సరంలో డెవలప్ అవ్వచ్చు, ఎప్పుడైనా డెవలప్ కావచ్చు. అంటే పర్టికులర్ గా ఇంత టైమే వాడాలి అని ఏం లేదా సార్? మొదట చేసే శోధన చికిత్స 21 రోజులు ఉంటుందండి. ఓకే ఆ 21 రోజుతోనే మ్యాక్సిమం వాళ్ళకు లేకుండా చేసేయచ్చు. అప్పుడు ముందు టెస్ట్ చేసుకొని, తర్వాత టెస్ట్ చేసుకొని, కానీ ఆ నియమాలన్నీ వాళ్ళు పాటించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ఆయుర్వేద చికిత్సా విధానం. ఓకే ఇది కాకుండా ఆహార విధానంతో వాళ్ళు మార్చుకుంటూ ఉంటే ఓ 3 నెలల్లో గ్రాడ్యువల్గా తీసుకురావచ్చు. మేము చెప్పినట్టు ఇలా పాటించండి. ఈ యొక్క వెజిటబుల్స్ ఎక్కువగా 40-50% వెజిటబుల్, అలాగే ఆకుకూరలు 20-30% ఆకుకూరలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ మాంసాహారం తినేవాళ్ళు అనుకోండి, మీరు ఏదైనా ఒక మాంసాహారాన్ని అది మాత్రమే ఆ పూటకు తినండి, వేరే వాటిని తినొద్దు. అంటే ఒక మటన్ తినేవాళ్ళు, చికెన్ తినేవాళ్ళు అంటే అది మాత్రం ఒక పూట మొత్తం మీరు ఉడకబెట్టుకొని మసాలా పెట్టుకొని తింటారా, ఫ్రై చేసుకొని తింటారా? మళ్ళీ ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాలు కూడా శరీరానికి హాని చేస్తాయి. అలా తినడం ద్వారా వాళ్ళ యొక్క మధుమేహాన్ని కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం కొన్ని డేస్ వాడిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ 1 month లోనే రావచ్చు అని అంటున్నారు. అంటే పర్మనెంట్ గా సొల్యూషన్ లేదంటారా? ఇప్పుడు దేనికైనా పర్మనెంట్ ఏముందండి? మీ ఆహార విధానము, జీవన విధానమే. నేను అన్నీ తింటాను, చేస్తాను, మళ్ళీ నాకు రాకుండా ఉండాలంటే ప్రపంచంలో దేవుడు దిగి వచ్చినా కూడా బాగు చేయలేడు. అదే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన నియమాలు మాత్రమే మనల్ని ఆరోగ్యంగా వస్తాయి తప్ప మందులు కాదు. ఓకే మన ఫుడ్ వల్లనే మనం పర్మనెంట్ గా సొల్యూషన్ ఉంటుంది అంటారు. అవునండి, మన ఆహారంతోనే కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంతకాలం బ్రతికుండాలన్నా కావాల్సింది మీకు ఆహారమే. మీ ఆహారమే మిమ్మల్ని బతికిస్తుంది. అది బాగున్నట్లయితే మీరు ఎంతకాలమైనా బ్రతకొచ్చు. మీ ఆహారం బాగాలేకపోతే అదే రోగగ్రస్తంగా తయారవుతుంది. ఓకే అందుకని ఇది బేసిక్. తర్వాత ఇప్పటికే మాకు వచ్చేసిందండి, ఏం చెయ్యాలి అని అంటే మీరు ఇక్కడ స్వీట్ అయిన పదార్థాలు మానేసుకోవాలి. చేదు వగరుండే కొన్ని రకాల ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలు, ద్రవ్యాలు చెప్పారు. పొడపత్రి, నేలవేము, నేల ఉసిరి, చేదు బాదం గింజలు, ఇలాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఏవైనా తీసుకోవచ్చు. అంటే ప్రారంభంలో ఉన్నట్లయితే, ఇప్పుడే జస్ట్ ప్రారంభమైందండి, నాకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 140, 150, 200 లోపు ఉంటుంది, తిన్న తర్వాత 250 లోపు ఉంటుంది అని ఎవరైతే అంటారో అలాంటి వాళ్ళు ఒక పసుపును ఉసిరి పౌడర్తో మొదలు పెట్టచ్చు. ఓకే లక్షణాలు కనిపించే ముందు కనిపిస్తే వాళ్ళకి అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఓకే అంటే టెస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలివైన వాళ్ళే అయ్యారు కాబట్టి వాళ్ళే టెస్ట్ చేసుకుని షుగర్ వచ్చిందేమో అని చూసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. తర్వాత ఎప్పుడైనా ఈ టెస్ట్ చేసుకునే ముందు HbA1c అంటే 3 నెలల యావరేజ్ ఒకటి వచ్చేది ఉంది. అది చూసుకున్నట్లయితే వీళ్ళకి గతంలోనే స్టార్ట్ అయిందా, ఇప్పుడే ప్రారంభమైందా, ఇంకా అయిందా లేదా, కేవలం ఆహారం తేడాతో వచ్చిందా అనేది దాంతో తెలిసిపోతుంది. కాబట్టి చిన్నపాటి ఒక ఒపీనియన్ ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది. దాన్ని బట్టి పసుపు, ఉసిరి మొదటి బేసిక్ ట్రీట్మెంట్, నిశామలకి అంటారు ఆయుర్వేదంలో. ఇది చూర్ణం రూపంలోనూ టాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతున్నాయి, అది తీసుకోవచ్చు. లేదు ఇంతకంటే ఇంకా ఎక్కువ దాటింది అన్నప్పుడు ఇంకా కొన్ని పొడపత్రిని రకరకాల ద్రవ్యాలతో కలిపి ఉంటున్నాయి. లేకపోతే చాలా వరకు కొత్తవి చాలా తెలుస్తున్నాయి.
చాలా ద్రవ్యాలు డయాబెటీస్ మీద పనిచేస్తున్నట్టు రీసెర్చ్ ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ త్వరలో కొంత ఇంకా బాగా అడ్వాన్స్ అవుతుంది. అలాంటి వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం ఉత్తమం. తర్వాత ఆహార నియమాలు పాటించుకోవడం. ఇక ఆల్రెడీ ఇప్పటికే బాగా కొన్నేళ్ల పాటు ఉంది, 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి ఉంది, బాగా తీవ్రంగా ఉంది. దాంతో కళ్ళ సమస్యలు, కాళ్ళ సమస్యలు అంటే పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లం అని, డయాబెటిక్ రెటినోపతి అని, డయాబెటిక్ న్యూరోపతి అని, ఇలా రకరకాల వేరే సమస్యలు కూడా వచ్చేస్తుంటాయి. వాళ్ళకు బలహీనత వచ్చేస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అప్పుడు వాటి లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన ఔషధాల ద్వారా చికిత్స తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే డయాబెటీస్ ని మనం తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అలాగే ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.